హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వేలి చక్రధర్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇవాళ మనకి రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ అలాగే సిల్వర్ ఈ రెండు బాగా పెరిగాయి. సో అమాంతం 50% నుంచి 70% దాకా కూడా అవి రిటర్న్ జనరేట్ చేశాయి లాస్ట్ 1.5 year నుంచి కూడా. సో ఒక బుల్ మార్కెట్ అనేది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లో చూడటం జరిగింది. సో ఇప్పుడు అందరూ కూడా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము ఈటీఎఫ్స్ ద్వారా కానీ లేదా మ్యూచువల్ ఫండ్ లో గోల్డ్ బాండ్స్ కానీ అలాంటివన్నీ తీసుకోవచ్చా? ఇప్పుడు చూడండి, యాక్చువల్గా డేటా చూస్తే గత 30 సంవత్సరాలుగా చూస్తే గోల్డ్ ఇన్ఫ్లేషన్ కూడా మించలేదు. ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేదు. లాస్ట్ 30 years మీరు డేటా తీసుకుంటే లాస్ట్ 1.5 year మార్కెట్ లో చాలా అనిశ్చితం ఏర్పడింది. అంటే చూడండి, గ్లోబల్ గా వార్స్ కానివ్వండి, అలాగే మీరు చూస్తే ఎలక్షన్స్ కానివ్వండి, చాలా ఎప్పుడైతే ఒక టైంలో స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంటుందో అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. సో ఈవెన్ ఈ యుద్ధాల కారణం వల్ల ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్స్ కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ చాలా కంట్రీస్ కానివ్వండి గోల్డ్ కొనటం అమాంతం పెంచేసాయి. సో అలా ఎప్పుడైతే గోల్డ్ కి చూడండి సప్లై అనేది లిమిటెడ్ గా ఉంటుంది. రాత్రి మనం గోల్డ్ తయారు చేయలేం, అది చాలా ప్రాసెస్ ఉంటుంది. మైనింగ్ చేయాలి, గోల్డ్ తీయాలి అంటే. సో ఎప్పుడైతే చూడండి సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ ఉంది అంటే అమాంతం ప్రైస్ పెరుగుతుంది. సో ఇట్లా ప్రైస్ పెరుగుతూ పోతుందా అంటే ఎప్పటికైనా చూడండి అది అవ్వదు. ఎందుకంటే చూడండి ప్రతి ఒక్క మార్కెట్ లో ఒక టైంలో గోల్డ్ ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి భారీగా పెరుగుతుంది, మళ్ళీ తర్వాత 10 సంవత్సరాలు అక్కడే ఉంటుంది అది. సో ఇవాళ మనం చూస్తున్న గోల్డ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో, సిల్వర్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ పీక్ అయితే వచ్చేసాయండి. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ డబల్ అవుతాయి అంటే మాత్రం అట్లీస్ట్ 50% రేటు పెరుగుతాయి అన్నది కూడా అవాస్తవం చెప్పచ్చు, ఎందుకంటే అది జరగని పని. సో కాబట్టి మీరు రాబోయే రోజుల్లో కోసం అని చెప్పి ఇవాళ ఎక్కువ గత సంవత్సరంన్నర కాలంలో ఉన్న రిటర్న్ చూసి మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అట్లాంటి రిటర్న్ అనేది రాదు మళ్ళీ. ఇప్పుడు చూడండి, లాస్ట్ 2022 నుంచి 2024 మిడ్ దాకా కూడా మనకి స్టాక్ మార్కెట్ అనేది ఒక అనూహ్యమైన రిటర్న్ వచ్చింది. మీరు చూస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, అలాగే ఎవరిదైనా మిడ్ క్యాప్స్ తీసుకోండి, ఒక బుల్ ర్యాలీ అయితే వచ్చింది. సో చాలా మంది ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లోకి ఆ టైంలో ఎంటర్ అయ్యారు. అరే బ్రహ్మాండమైన రిటర్న్ వచ్చింది, చాలా బాగా రిటర్న్ వచ్చింది లాస్ట్ 1.5 year నుంచి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే 2024 సెప్టెంబర్ ఆ టైంలో కనుక స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ చేయడం, అప్పటి నుంచి మార్కెట్ పట్టడం మొదలు పెట్టింది. సో ఇప్పుడు చూడండి, గత ఏడాదిన్నర 2 సంవత్సరాల రిటర్న్ చూసి 3 సంవత్సరాల రిటర్న్ చూసి కనుక అదే రిటర్న్ కంటిన్యూ అవుతుంది అన్న భావనలో వచ్చిన వాళ్ళందరికీ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అదే పరిస్థితి ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా జరిగింది. ఇప్పుడు చూడండి, వచ్చింది ఒక 1.5 year బ్యాక్ నుంచి కూడా మంచి ర్యాలీ అయితే వచ్చింది. కానీ అది అట్లాగే మళ్ళీ కంటిన్యూ అవుతుందా? ప్రతి సంవత్సరం 30%, 40%, 50% రిటర్న్ ఇచ్చుకుంటూ పోతుందా అంటే వెళ్ళదు. అలా ఎక్కడూ జరగదు. ఎందుకంటే గోల్డ్ స్టాక్ మార్కెట్ రెండు వైస్ వర్సాగా వెళ్తాయి. నెక్స్ట్ మీకు వచ్చే ఏదైతే ఉందో డిప్ ఏదైతే ఉందో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బుల్ రన్ రాబోతుంది. 2027 లో మళ్ళీ మనకి ఒక మంచి స్టాక్ మార్కెట్ లో బుల్ రన్ రాబోతుంది. ఎప్పుడు 2027, 28 దాకా కూడా మనకు మంచి బుల్ రన్ ఉంటుందో, స్టాక్ మార్కెట్ మంచి పీక్ వెళ్తుందో అప్పుడు అమాంతం మళ్ళీ గోల్డ్ పడే అవకాశం చాలా ఉంది. సో కాబట్టి నెక్స్ట్ 2.5 years లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ కంటే కూడా మనకి స్టాక్ మార్కెటే చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఎంటర్ అవుదాము అనుకుంటున్న వాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ లో చేయకండి, వెళ్ళకండి. నెక్స్ట్ రాబోయే 2 ఏళ్లతో కూడా మీకు చూస్తే మనకి బెస్ట్ ఆఫ్ ద రిటర్న్స్ వచ్చేది స్టాక్ మార్కెట్ లోనే ఉంది. సో కాబట్టి చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది. నన్ను అడిగితే పర్సనల్ గా చెప్తున్నానండి, గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇప్పుడు ఎంటర్ అవ్వకండి. అవి చాలా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయినాయి. మీకు మహా అయితే ఒక 5%, 10% రావచ్చేమో కానివ్వండి. గత సంవత్సరంలో వచ్చిన 50%, 70% అయితే రాదు. సో కాబట్టి ఇప్పుడు వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే హోల్డ్ చేయడం కానివ్వండి, బట్ కొత్తగా కొందాము అనుకుంటున్నా లేదా స్టాక్ మార్కెట్ లో నుంచి గోల్డ్ మూవ్ అవుదాం అనుకుంటున్నా, సో అట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి. అల్టిమేట్ గా ఏమవుతుందంటే మనకి లాస్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడంటే ఆన్లైన్ లో IRTC వచ్చింది, మనం రైల్వే టికెట్స్ అన్ని మనం బుక్ చేసుకుంటున్నాం, ల్యాప్టాప్ లో కావచ్చు, మన మొబైల్లో కావచ్చు. కానీ మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే పేపర్ తీసుకొని మనం రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి రాయాలి, బలానా నారాయణ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి సికింద్రాబాద్ నుంచి తిరుపతి అని చెప్పి. చూస్తే రైల్వే ప్లాట్ఫామ్ లో మనకి చూస్తే అక్కడ మనకి టికెట్స్ ఇచ్చే చోట 2 కౌంటర్లు ఉంటాయి. ఒక కౌంటర్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, కానీ మనం వచ్చిన కౌంటర్ పెద్ద మూవ్ అవుతుంది.
ఈ కౌంటర్ మూవ్ అవ్వట్లేదు కదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ గా మూవ్ అయ్యే కౌంటర్ కి జంప్ అవుతాం. ఎప్పుడైతే మనం ఫాస్ట్ గా మూవ్ అయ్యే కౌంటర్ కి జంప్ అయ్యామా మారామా అప్పుడు అదే ఆగిపోతుంది, ఈ పక్క లైన్ మొదలవుతుంది ఫాస్ట్ గా మూవ్ అవటం అనేది. సో ఇప్పుడు మనం గోల్డ్ లో ఆల్రెడీ ఉంది కదా, బాగా పైకి వెళ్తుంది కదా అని చెప్పి కనుక ఈక్విటీ నుంచి మనం కనుక గోల్డ్ షిఫ్ట్ అయితే అప్పటి నుంచి మళ్ళీ ఈక్విటీ స్టాక్ మార్కెట్ పెరగడం మొదలు పెడుతుంది, మళ్ళీ గోల్డ్ ఆగిపోతుంది. సో అలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకండి. కాబట్టి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ ని అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.